టైటిల్ ఫర్ టుడే ఈజ్ రన్ టు బెత్లెహేమ్. నేటి శీర్షిక బెత్లెహేము వరకు వెళ్ళుదుము రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 15-16 వచనాల్లో, బెత్లెహేము పురమునకు నేను పోతూ ఉన్నాను, బాలయేసును చూచి నేను తిరిగి వస్తాను అని సండే స్కూల్ పాటను పాడుకునేవాళ్ళం. ఆ పాట పాడుతున్నప్పుడు ఈ బెత్లెహేముకు త్వరగా వెళ్ళి చూతుము రండి అని వాళ్ళు చెప్పిన మాటలు మాటి మాటికి గుర్తొస్తాయి. 2:15-16 వచనాల్లో 2వ అధ్యాయం లూకాసు వార్తలో, కాపరులు దేవదూతల స్వరము వినగానే వారు విన్న వెంటనే ఆలస్యం చేయకుండా మనము వెళ్ళి చూతుము రండి అని త్వరగా వెళ్ళి అనే మాట అక్కడ రాయబడింది. వాళ్ళు త్వరగా వెళ్ళి అనంటే ఖచ్చితంగా వాళ్ళు పరిగెత్తే ఉండుంటారు. అందుకే ఇంగ్లీష్లో రన్ టు బెత్లెహేమ్ అనే మాట మనకి చక్కగా అనిపిస్తుంది. వారు విన్న దాన్ని చర్యగా మార్చారు. విన్నది చర్యకు నడిపిస్తే ఆ చర్య యేసును కలుసుకోవడానికి సహాయపడితే యేసును కలుసుకున్న అనుభవము వారిని సాక్షులుగా మార్చింది. యేసును చూచాక వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఆనందంతో ప్రతి వారికి చెప్పారు అనంట. మనకు కూడా ఇదే పిలుపు. విన్న వెంటనే స్పందించాలి, యేసు వైపు పరిగెత్తాలి, ఆనందంతో స్వార్థను ప్రకటించాలి. ఈ యొక్క మాసంలో ఒక్కరికైనా క్రీస్తు గురించి చెప్పండి. మీ ఆనందం మీ సాక్ష్యంగా మారనిచ్చే ఈ అద్భుతమైన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పద్యాన్ని నేను చదువుతాను, దీన్ని మీరు ఆలోచన చేయొచ్చు. పిలిచిన స్వరము విన్న వెంటనే పరుగెత్తిన కాపరులు, రాత్రిని చీల్చిన వెలుగులో కనబడిన రక్షణ కిరణములు. వినికిడి మారెను స్పందనగా, స్పందన వెలిగెను సాక్ష్యముగా, సాక్ష్యము పొంగెను ఆనందముగా, హృదయము ప్రవహించెను సేవగా. యేసు వైపు పరుగెత్తే మనసుకు అంధకారమే దూరం అవుతుంది. ఆయన సన్నిధిని దర్శించే కనులకు ప్రతిరోజు బెత్లెహేమ్ అవుతుంది. రండి, పరుగెత్తి ఆ రక్షకుణ్ణి కన్నులారా చూద్దాం. రేపటి ధ్యానంలో మళ్ళా కలుసుకుందాం.